మౌనం ద్వారా శూన్యం, శూన్యం ద్వారా సత్యం. అమృత బిందువులు. ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా శూన్యం గురించి తెలుసుకుందాము. నాకు ఏమీ తెలియని ఒక విషయం శూన్యం. సోక్రటీస్. శూన్యమే పరమావధి. సత్యం అనంతం. మనం అనంత చైతన్య జీవులం. ఆ దశకు చేరుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. శూన్యంలోనే సత్యం ఆవిష్కరించబడుతుంది. ఆత్మ కూడా మిగలని స్థితి శూన్యం. మౌనం నుండి ధ్యానం, ధ్యానం నుండి శూన్యం, శూన్యం నుండి సత్యం. అంతర్గత నిశ్శబ్దం లేదా ఆలోచన లేని దశ శూన్యం. శూన్యత అనేది శాశ్వతత్వం మరియు బౌద్ధ మతంలోని ప్రాథమిక అంశాలలో ఒకటి. బుద్ధుడు. మనసు శూన్యమైనప్పుడు మనం విశ్వ చైతన్యంతో అనుసంధానం అవుతాము. ప్రతిదీ శూన్యం నుంచే వస్తుంది. తిరిగి శూన్యంలోకే వెళ్తుంది. శూన్యమే ఈ ఉనికికి ఆధారము. సద్గురు. సాధకుడు. స్వామీజీ, శూన్యం కన్నా అన్యమైనది ఏదైనా ఉందా? స్వామీజీ, లేఖేమి నాయనా, పరిశూన్యం, మహాపరిశూన్యం, అదే మహాపరిపూర్ణం. శూన్యం అనేది అదృశ్య, అత్యంత మరియు అంతిమ ఉనికి. ఇది పూర్తిగా వ్యక్తీకరించబడని మొత్తం. దీని నుండి సృష్టి ప్రారంభమవుతుంది. శూన్యమైన మనస్సు దివ్య చైతన్యాన్ని కలిగి ఉంటుంది. శూన్యం నుండే సృష్టి ఉద్భవిస్తుంది. శూన్యంలోనే లయమవుతుంది. మహాపరిమౌనంలో పొందిన మహాపరిశూన్యమే మహాపరిసత్యం. మహాపరిసమాధియే మహాపరినిర్వాణం. మౌనం వలనే శూన్యం, శూన్యం వలనే సత్యజ్ఞానం, జ్ఞానం వలనే ముక్తి. ఇది ధ్యానం వలనే సాధ్యం. శూన్యత అనేది అనంతమైన ఉనికి. అన్నింటికీ శూన్యమే గొప్ప ఔషధం. బుద్ధుడు. శూన్యములో సత్యం తెలుసుకొని విశ్వ చైతన్యంతో కూడిన జ్ఞానంతో జీవించే జన్మమే ధన్యం. మనస్సు ఉన్న చోట ద్వంద్వం వస్తుంది. అద్వైత మనస్సు శూన్య స్థితికి అతీతం. ఏ విషయం తెలియనివాడు అజ్ఞాని. శూన్యం గురించి తెలుసుకున్నవాడు జ్ఞాని. శూన్య స్థితిలో ఉండేవాడు విజ్ఞాని. శూన్య స్థితిని అనుభవించేవాడు సుజ్ఞాని. సుజ్ఞానియే శూన్యతావాదియే బుద్ధుడు. మనసు శూన్యమైతే అంతరంగములో సత్యజ్ఞానం అవగతమవుతుంది. శూన్యత్వం అంటే ఏమీ లేని ఖాళీతనం కాదు. సమస్తము తానే అయి ఉన్న పూర్ణత్వము. రమణ మహర్షి. శబ్దం లేని స్థితి నిశ్శబ్దం. నోటిలో మాటలు లేని స్థితి మౌనం. మనసులో ఆలోచన లేని స్థితి శూన్యం. మళ్ళొకసారి చదువుతాను మాస్టర్స్ ఇది. శబ్దం లేని స్థితి నిశ్శబ్దం. నోటిలో మాటలు లేని స్థితి మౌనం. మెదడులో ఆలోచనలు లేని స్థితి శూన్యం. సాధన ప్రయత్నపూర్వకము, శూన్యస్థితి అప్రయత్నపూర్వకము. సాధన ప్రయత్నపూర్వకము, శూన్యస్థితి అప్రయత్నపూర్వకము. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అప్పుడు ఆత్మ ప్రబలమవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ. ధ్యానం చేయగా చేయగా మనసు శూన్యమవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ. సత్యం గురించి. సత్యం అన్నింటినీ కలిగి ఉంటుంది. జేకేమూర్తి. దేవుని కంటే సత్యం గొప్పది. మహాత్మా గాంధీ. సత్యం చేదుగా ఉంటుంది. చాణక్య. సత్యం మార్గం లేని క్షేత్రం. జయకృష్ణమూర్తి. సత్యం స్వతహాగా స్పష్టంగా కనిపిస్తుంది. దాని చుట్టూ ఉన్న అజ్ఞానం యొక్క సాలెపురుగులను మీరు తొలగించిన వెంటనే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది. మహాత్మా గాంధీ. మీరు సత్యం తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. జోసెఫ్ మర్ఫీ. వాదన ద్వారా సత్యం తెలియడం సాధ్యం కాదు. ఇది నిశ్శబ్దం ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది. సత్యమే పరమధర్మం. బుద్ధుడు. సత్యమే విశ్వ నియమము. సత్యాన్ని అసత్యంతో జయించలేము. సత్యాన్ని మౌనంలో తెలుసుకుంటాము. సత్యం చావదు. అసత్యం బ్రతకదు. నిసర్గదత్త మహారాజ్. సత్యమే శాశ్వతము. సత్యమే విశ్వనియమం. తద్వారా మహాచైతన్యం. మహాచైతన్య జ్ఞానమే పరమావధి. సత్యం శాశ్వతమైనది. దానిలో మార్పు లేదు. మార్పు ఉన్నది సత్యం కాదు. నిసర్గదత్త. సత్యాన్ని ధ్యానంలో అన్వేషించు. బూజుపట్టిన పుస్తకాల్లో కాదు. లాహిరి మహాశయ. ఓంకారమే సత్యం. ఉన్నది కూడా సత్యమే. లేనిది కూడా సత్యమే. గురునానక్. సత్యం అర్థం కావాలంటే సాధన ఒకటే మార్గం. తర్కం కాదు. అత్యున్నత సత్యం నిశ్శబ్దంలో మాత్రమే ఉంటుంది. అనంతమైన పరిమితమైన పదాలలో కాదు. విజయ్ ఈశ్వర. సత్యం ఊహించలేనిది. అది మనసు పరిధిలో లేనిది. అది ఆత్మ జ్ఞానంతో మాత్రమే తెలుసుకోదగినది. సత్యం తెలుసుకోండి. అది మిమ్మల్ని విడుదల చేస్తుంది.
సత్యం కల్పితం కన్నా వింతైనది. సత్యం ఎప్పుడూ మంచి మీద ఉంటుంది. అసత్యం ఎప్పుడూ అందలం మీద ఉంటుంది. సత్యం చాలా విలువైంది. దాన్ని పొదుపు చేద్దాము. నేను సత్యం చెప్పడానికి జోకింగ్ పద్ధతి అనుసరిస్తాను. ఇది ప్రపంచంలో వింతైన జోక్. సత్యం ఆత్మతో అనుభూతి చెందాల్సిందే కానీ మనసుతో ఊహించలేనిది. సత్యం వ్యంగ్యానికి మించినది. సత్యం ఎల్లప్పుడూ దానిలో కొత్తదనం యొక్క మనోహరమైన రుచిని కలిగి ఉంటుంది. సత్యం శాశ్వతమైనది. ప్రకృతి మరియు మానవజాతి యొక్క శాశ్వతమైన సంస్థలకు సత్యం ద్వారా మాత్రమే స్థిరమైన ప్రభావాలు తరం నుండి తరానికి విస్తరించబడతాయి. జేఆర్ లోవెల్. ఏకం సత్యం ఏకమేవ అద్వితీయం సత్యమేవ అద్వితీయం సత్యమేవ జయతే సత్యమేవ శాశ్వతం సత్యం శరణం గచ్ఛామి. నేను శరీరం కాదు ఆత్మని, నేను ఆత్మను కూడా కాదు. మహా చైతన్యం పరమ సత్యం. ఏకం మళ్ళొకసారి విన్నాం సిస్టర్స్. ఏకం సత్యం, ఏకమేవ అద్వితీయం, సత్యమేవ అద్వితీయం, సత్యమేవ జయతే, సత్యమేవ శాశ్వతం, సత్యం శరణం గచ్ఛామి. నేను శరీరం కాదు ఆత్మను, నేను ఆత్మను కూడా కాదు. మహా చైతన్యం పరమ సత్యం. సత్యాన్ని ఉత్తమమైనదిగా అర్థం చేసుకోవడం విశ్వాసం. సత్యజ్ఞానం తెలుపబడదు బోధిధర్మ. నిశ్శబ్దం మిమ్మల్ని సత్యంలోకి తీసుకెళ్తుంది. మనం సత్యం వైపు వేలెత్తి చూపలేము. సంపూర్ణ సత్యానికి రుజువు అవసరం లేదు. శాశ్వతమైన చట్టం సత్యం. కాంతి సత్యానికి ప్రతీక. సత్యాన్ని బలవంతంగా మాటల ద్వారా వ్యక్తపరచలేము. సత్యం అనేది డిబేట్ కాదు. ముందుగా చెల్లించండి, తర్వాత ఖర్చు చేయండి. సత్యం అనేది రాజీ పడలేనిది. సత్యాన్ని మానవాళి కొరకు మార్చలేము. శూన్యమైన మనస్సే దివ్యత్వంతో అనుసంధానమవుతుంది. సత్యం ఎప్పటికీ ఉనికిలో ఉంటుంది. సర్వవ్యాప్తి, అనంతమైనది, కాలానికి మరియు ప్రదేశానికి అతీతమైనది. సత్యాన్ని మించిన పురాతనమైనది, ఆధునికమైనది మరొకటి లేదు. సత్యం అన్నది ఒక అనుభవం తప్ప నమ్మకం కాదు. గొప్ప సత్యాలు ఆత్మ యొక్క భాగాలు. గొప్ప ఆత్మలు శాశ్వతత్వం యొక్క భాగాలు. జేఆర్ లోవెల్. చెడుకు కారణం వర్ధిల్లుతున్నప్పటికీ సత్యం మాత్రమే బలంగా ఉంది. 3 విషయాలు చాలా కాలం దాచబడవు. సూర్యుడు, చంద్రుడు, సత్యం, బుద్ధుడు. సత్యం అధ్యయనం వలన ఎప్పటికీ రాదు. ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. మానవాళిని సత్యానికి దగ్గరగా చేర్చాలన్నదే బుద్ధుడి లక్ష్యం. అంతిమ సత్యం ప్రతి విషయం శూన్యమే. బుద్ధుడు. సత్యం కన్నా అన్యమైనది, భిన్నమైనది ఇంకొకటి, వేరొకటి, మరొకటి లేనే లేదు. ఏకం సత్యం. మనసుని ఖాళీ చేయండి. అప్పుడు మీరు మనసులో సత్యాన్ని నింపక్కర్లేదు. అది సహజంగా జరుగుతుంది. బుద్ధ. ప్రేమ కంటే, డబ్బు కంటే, కీర్తి కంటే నాకు సత్యం కావాలి. హెన్రీ డేవిడ్ థొరేయు. సత్యమే మనకున్న అత్యంత విలువైన వస్తువు. మనం పొదుపు చేద్దాం. మార్క్ ట్వైన్. సత్యం శక్తివంతమైనది మరియు విజయం సాధిస్తుంది. మనమందరం సత్యాన్ని కలిగి ఉన్నాం. కానీ మనలో చాలా మంది దానిని పొందలేరు. సత్యాన్ని అన్వయించలేము. అది అనుభవమే. సత్యం సుఖం కోసం కాదు. ఇది విముక్తి కోసం. ఆత్మకు ఏది సంతృప్తినిస్తుందో అది సత్యం. సత్యం చాలా అరుదు. దాన్ని చెప్పటం ఆనందదాయకం. ఎమిలీ డికిన్సన్. ఆత్మకు ఏదైతే సంతృప్తినిస్తుందో అది సత్యం. వాల్ట్ విట్మన్. సత్యం సుఖం కోసం కాదు, విముక్తి కోసమే. సత్యాన్ని అనుభవించలేము. అది అనుభవమే సద్గురు. ఈ సృష్టి అంతటికి సత్యమే ఆధారం. సృష్టి ఆదిలో ఉన్నది సత్యమే. అనంతంలో ఉన్నది సత్యమే. విశ్వాన్ని ఏళ్ల ఏళ్లుగా నడిపించే సత్యమే. చైతన్యమే సత్యమేవ శాశ్వతం. సత్యమేవ జయతే. మాస్టర్స్ ఇప్పుడు మిలారెపా గురించి తెలుసుకుందాము. మిలారెపా ఒక టిబెట్ మహాయోగి. జడ్సన్ మిలారెపా సత్య సాధకులు. మిలారెపా 1052 ఏడి ఆగస్టు 25న టిబెట్‌లో జన్మించారు. 1052 ఏడీ ఆగస్ట్ 25న టిబెట్‌లో జన్మించారు. మిలారెపా 11 నెలలు ఒంటరిగా గుహలో మితాహారం తీసుకుంటూ మౌనంగా కఠోర ధ్యాన సాధన చేసి శూన్యాన్ని, సత్యాన్ని తెలుసుకున్నారు. వారు తెలుసుకున్న సత్యజ్ఞానాన్ని ఎంతో మందికి అందించారు. మానవ జీవిత లక్ష్యమేమిటో, గమ్యమేమిటో, ఆ గమ్యాన్ని చేరడానికి ఎలా సాధన చేయాలో, సాధన సక్రమంగా జరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన బోధనలో మనకు లభిస్తాయి. సామాన్య మానవుల్లా జన్మించి ఉత్తమ సాధకునిలా సాధన చేసి గొప్ప మహాత్మునిగా రూపొందిన మిలారెపా గారి బోధనలు శూన్యం యొక్క జ్ఞానాన్ని, సత్యజ్ఞానాన్ని తెలియజేస్తాయి.
సత్యం యొక్క స్వభావం శాశ్వతమైనది. అది ప్రకృతికి మించినది. సంస్కారాలకు అతీతం. పుట్టుక మరియు మరణాన్ని మించినది. ప్రజ్ఞ కోసం సాధనయే ఆఖరి సత్య బోధన. బుద్ధత్వ సాధకులందరికీ ఇది అత్యంత గొప్పనిది. శూన్యంలో సర్వ సృష్టి ఉన్నది. శూన్య భావంతో ధ్యానం చేయండి. సత్యం అవగతమవుతుంది. నాలో చైతన్యం ఉంది. నేను చైతన్యంలో ఉన్నాను. నాలో శూన్యం ఉంది. నేను శూన్యంలో ఉన్నాను. నేను భేదం లేని సత్యాన్ని గ్రహించాను. అంతిమ సత్యంలో జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు లావోత్సు గురించి తెలుసుకుందాము. లావోత్సు నుండి సేకరించిన ఈ సేకరణ ఇప్పటివరకు రాసిన లేదా మాట్లాడిన కొన్ని పదాలు మన కాలానికి శతాబ్దాల ముందు వచ్చినట్లు రుజువు చేస్తుంది. లావోత్సు ఒక పురాతన చైనీస్ తత్వవేత్త మరియు చైనీస్ టావోయిజం యొక్క తండ్రి. అతని టావో టీచింగ్ ప్రధాన టావోయిస్ట్ బోధనలు వివరించే సూక్తుల సమాహారం. సాధారణ జీవితం గడపాలని సూచించే తత్వశాస్త్రం. లావోత్సు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉనికిలో ఉన్నారు మరియు చైనీస్ సంస్కృతిలో కేంద్ర వ్యక్తిగా పరిగణించబడ్డారు. లావోత్సు అంటే వృద్ధజ్ఞాని అని అర్థం. లావోత్సు సత్యశోధకుడు, సత్యాన్ని కనుగొన్నాడు. గౌతమ బుద్ధుడికి సమకాలికుడు. ఈయన బోధనలు, ప్రసంగాలు సత్యంతో కూడుకొని ఉంటాయి. అతని జీవితం గురించి తక్కువగా తెలిసినప్పటికీ, లావోత్సు బోధనలు శూన్యం యొక్క జ్ఞానాన్ని మరియు సత్య జ్ఞానాన్ని తెలియజేస్తాయి. సత్యం చెప్పబడదు, చెప్పబడే సత్యం కాదు. సత్యం చెప్పబడదు, కానీ సత్యం గురించి కొన్ని మాటల ద్వారా చెప్పాలి. శూన్యం కంటే పవిత్రమైనది ఏదీ లేదు. సత్యానికి ఆలోచన అవసరం లేదు. దీనికి అనుభవం కావాలి. శూన్యత శాశ్వతం. అది స్వభావం, ఉనికి. ఇది మానవ నిర్మితం కాదు. శూన్యంలో ఉండటం అంటే అంతరిక్షంలోకి వెళ్ళటమే. అక్కడ మీరు ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. సత్యం అనంతం, శూన్యం అంతిమమైనది. దాన్ని చేరుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం. మీరు వాదనల ద్వారా సత్యాన్ని కనుగొనలేరు. సత్యమైన పదాలు అందంగా ఉండవు. అందమైన పదాలు సత్యంగా ఉండవు. సత్యం యొక్క పదాలు ఎల్లప్పుడూ విరుద్ధమైనవి. నేను అనేది శూన్యంగా మారినప్పుడు ఎవరికైనా సత్యం తెలుస్తుంది. పూర్తిగా ఖాళీగా మారండి. మనస్సు యొక్క చంచలతను నిశ్శబ్దంగా ఉంచండి. అప్పుడు మాత్రమే మీరు శూన్యత నుండి బయటపడే ప్రతిదాన్ని చూస్తారు. మాస్టర్స్ ఇంతటితో ఆపుకుందాము. ఆపేద్దాము. నెక్స్ట్ వేరే చాప్టర్ చదువుదాము. నెక్స్ట్ సెషన్‌లో. థాంక్ యూ.